400 ఎకరాలు #సేవ్ HCU అని చెప్పేసి ట్యాగ్ లైన్లు బాగా వైరల్ అవుతున్నాయి కదా. అసలు ఏంటిది అంటే 400 ఎకరాల కోసం ఒక యూనివర్సిటీ కాలేజీకి ప్రభుత్వానికి జరుగుతున్న ఉద్యమం. ప్రభుత్వానికి ఏమో ఆ ప్లేస్ ని డెవలప్ చేసి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేడ పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు ఈ 400 ఎకరాల ల్యాండ్ డెవలప్మెంట్ జరిగితే హైదరాబాద్ మరొక ఢిల్లీ లాగా అవుతుందని అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు చెప్పే మాట. మన దేశం మొత్తంలోనే మన దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే గాలి కాలుష్యమై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కొన్ని వేల మంది చనిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీకు కనిపించే 400 ఎకరాల భూమి హైదరాబాద్ కి ఊపిరితిత్తు లెక్క. అక్కడ ఉన్న కొన్ని లక్షల చెట్లు హైదరాబాద్ కి ఆక్సిజన్ అందిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ కొన్ని జంతువులు కూడా జీవిస్తున్నాయి. మన రాష్ట్ర జంతువు అయిన జింకలు కూడా అక్కడ ఉన్నాయి. అంతరించిపోయే జంతువులో ఇది ఒకటి. ఇప్పుడు అంతా డెవలప్మెంట్ జరిగితే అక్కడ ఉన్న జంతువులు ఎక్కడికి పోతాయి? హైదరాబాద్ కి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ ఇలాంటి నేచర్ ని సృష్టించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఒక రోజు తిండి తినకపోయినా గానీ బతుకుతాం. అదే ఒక 2 నిమిషాలు ఆక్సిజన్ లేకుంటే బతుకుతాం. ఇప్పుడు ఒక నిజం చెప్తా. నిజానికి ప్రభుత్వం దగ్గర కాసులు ఏమీ లేవు. ప్రభుత్వం నడవాలన్నా, మనకిచ్చే ఉచిత పథకాలు నడవాలన్నా ఇట్లా డెవలప్మెంట్ పేరు చెప్పి అన్నం వేస్తారు. ఏ మాటకు ఆ మాట అబ్బా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు.